అన్నా మీరు అడ్డవుతాలే మీరు అడ్డవుతా అన్నా ఏంటన్నా ఇది మాట అలా వైట్ వాళ్ళ సైడ్ వేరే వాళ్ళ కొంచెం నాకు సైడ్ మాతరం శ్రయం వాసయమే కులే ఆద్రాం పుష్కరణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదమమావహ జాతవేదసే సునవామ సోమమరాతే యదో నిరహాతి వేదః ఓం శాంతి శాంతి శాంతి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పూసుగూడెం రెండో పంప్ హౌస్ వద్ద ప్రాజెక్టు పైలాన్ను ఆవిష్కరించారు. అలాగే గోదారమ్మకు పూజలు చేశారు. ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు గోదావరి జలాలే లక్ష్యంగా ఈ పంప్ హౌస్ల నిర్మాణం చేపట్టారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా 9.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు గోదావరి జలాలు అందనున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పూసుగూడెం రెండో పంప్ హౌస్ వద్ద ప్రాజెక్టు పైలాన్ను ఆవిష్కరించారు. అలాగే గోదారమ్మకు పూజలు చేశారు. ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు గోదావరి జలాలే లక్ష్యంగా ఈ పంప్ హౌస్ల నిర్మాణం చేపట్టారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా 9,20,000 ఎకరాల ఆయకట్టుకు గోదావరి జలాలు అందనున్నాయి. అలాగే ములకలపల్లి మండలం కమలాపురంలోని మూడో పంప్ హౌస్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి నడి తెలుసుకుందాం. రవి. నవీన్, ఉమ్మడి ఖమ్మం జిల్లాను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు దశాబ్దాల సాగునీటి ప్రాజెక్టును గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. భద్రపల్లి మండలం పూసుగూడెం వద్ద పంప్ హౌస్ 2 వద్ద చేసిన తర్వాత మోటార్ స్విచ్ ఆన్ చేశారు. అదేవిధంగా డెలివరీ సిస్టమ్ వద్ద గోదావరమ్మకు సీఎం రేవంత్ రెడ్డి పూజలు చేశారు. రేవంత్ తో పాటు ప్రారంభోత్సవ కార్యక్రమం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల, అదేవిధంగా జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటితో పాటు మొత్తం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కూడా అంతా పాల్గొన్న పరిస్థితి ఉంది. మొత్తం చూస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దశాబ్దాలుగా ఉన్న సాగునీటి కళను ఈ రోజు సాకారం చేస్తూ ఈ ప్రజా ప్రభుత్వం జాతికి అంకితం చేస్తున్న ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమము. ఇక్కడ మరికొద్ది సేపట్లో రేవంత్ పత్రికా సమావేశం నిర్వహించిన తర్వాత వైరాలో సాయంత్రం పూట బహిరంగ సభ ఏర్పాటు చేశారు రైతు రుణమాఫీకి సంబంధించి. సో ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక పక్క సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం, మరో పక్క 2 లక్షల రుణమాఫీ చేస్తూ ఈ రోజు వైరాలో సీఎం ప్రకటన చేయబోతుంది. అది పూర్తిగా ఈ కార్యక్రమం జరగబోతుంది. అక్కడ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గోదావరి తల్లికి పూజలు చేసిన సీఎం రేవంత్ ఇక్కడ ప్రెస్ మీట్ దగ్గరలో చేరుకున్నారు. ఇది పరిస్థితి. నవీన్. థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పూసుగూడెం 2వ పంప్ హౌస్ వద్ద ప్రాజెక్టు పైలాన్ను ఆవిష్కరించారు. అలాగే గోదారమ్మకు పూజలు చేశారు. ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు గోదావరి జలాల లక్ష్యంగా ఈ పంప్ హౌజుల నిర్మాణం చేపట్టారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా 9,20,000 ఎకరాల ఆయకట్టు